తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన పరిపాలన పైన బురద వేయడానికే నిత్యం ప్రయత్నం చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఈ డైట్ కాలేజీ సిబ్బందిని ప్రభావితం చేసి మొత్తం వివరాలని తారుమారు చేసి తక్కెడమార్ అనేటువంటి విధంగా సర్వేని ప్రభావితం చేసి ఒక తప్పుడు సమాచారాన్ని ఒక నివేదిక రూపంలో పొందుపరచడం జరిగింది. ఈ సర్వే కోసం జనవరి 10, 2025 సంబంధించినటువంటి వివరాలన్నీ అక్కడ దాకా ఉన్నటువంటి వివరాలన్నీ పొందుపరిచారంటే జగన్ గారు చేసినటువంటి మంచి పనులకు నారా లోకేష్ మార్కులు వేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఎవరన్నా నమ్ముతామా? సరే, యథావత ఈ సర్వే యొక్క సారాంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గత పాలనలో అంటే 2018లో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దిగజారిపోయాయనేది ఈ సర్వే యొక్క సారాంశం. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుగా చూపించాలని, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగం తప్పుడు మార్గం వైపు వెళ్ళిందని చాలా ప్రయత్నాలు చేయడానికి ఈ నివేదికని ప్రభావితం చేశారనేటువంటి విషయం మనకు దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నామంటే ఈ రాష్ట్రంలో బడికి వెళ్ళేటువంటి ప్రతి పిల్లవాడి యొక్క తల్లి గారిని కానీ తండ్రి గారిని కానీ అడగండి, అయ్యా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు బాగుండాలని కోరుకుంది ఎవరు? వారు చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలని తప్పించింది ఎవరు? పేద పిల్లలు చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలో గోరుముద్ద లాంటి కార్యక్రమం ఉండాలని ఆరాటపడింది ఎవరు? వారికి డిజిటల్ క్లాస్ రూమ్స్ కావాలని, ఐఎఫ్పి ప్యానల్స్ కావాలని, వాళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ అందజేయాలని, వేసుకునేటువంటి యూనిఫామ్ నుంచి కాలికి వేసుకునేటువంటి బూట్ దాకా ఒక జగనన్న విద్యా కానుకలాగా ఒక మార్పు తీసుకొచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ విద్యా చరిత్రలోనే టార్చ్ బేరర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనేటువంటి పేరు తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారని ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా చెబుతారనేటువంటి విషయాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. అయినా అటువంటి టార్చ్ బేరర్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ రిఫార్మిస్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లాలని, ఆయనని మసకబార్చాలని, ఆయన వ్యక్తిత్వాన్ని ఇటువంటి తప్పుడు నివేదికల్ని సృష్టించడం లోకేష్ గారు చేయడం అనేది సమర్థనీయమైనటువంటి విషయం కాదనే విషయం మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, గత పరిపాలన ఒకసారి చూసుకుంటే ఈ పరిపాలన కంపేర్ చేసుకుంటే మీకు ఒక ఆసక్తికరమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఫస్ట్ ఫేజ్లో అంటే మొదటి 5-6 నెలల్లోనే నాడు నేడు పేరుతో మొదటి ఫేజ్ కార్యక్రమం చేశారు. సుమారుగా 3,872 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 15,713 స్కూల్స్ని బాగుపరిచారని స్వయంగా ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యాశాఖ వెబ్సైట్కి వెళ్తే దొరికేటువంటి నివేదిక ఇది. ఇదేది మేము తయారు చేసింది కాదు. ఈరోజు మీరందరూ ఇంటర్నెట్కి వెళ్ళి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్తే కనపడుతుంది. దీంట్లో ఇలా చెప్తున్నారు, తాగునీటి సౌకర్యం ప్రభుత్వ స్కూల్లో తగ్గిపోయిందని, మరుగుదొడ్ల సౌకర్యం తగ్గిపోయిందని చెప్తున్నారు. కాబట్టి ఈ వాస్తవాలు ఏంటో తెలియజేస్తున్నారు. ఇందులో కేవలం కన్స్ట్రక్షన్ టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్ ఫేజ్ 1లో ఒకసారి మీరు చూడండి, 797 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సుమారుగా 14,299 పనులను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫేజ్ 1లో కంప్లీట్ చేశారని నారా లోకేష్ గారే ధ్రువపరుస్తూ తమ వెబ్సైట్లో పెట్టినటువంటి రిపోర్ట్ ఇది.